వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉండవల్లి కరకత్త వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇక చంద్రబాబు ఇంటి ముట్టడికి ఫైబర్ నెట్ ఆపరేటర్స్ యత్నించారు. కరకట్ట వద్ద భారీగా ఫైబర్ నెట్ ఆపరేటర్స్ చేరుకోవడం జరిగింది. అయితే తమ సమస్యలను పరిష్కరించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వ్యాధి సోకిన వారిలా తరిమి కొడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ సమస్యలు పరిష్కరించకపోతే కుటుంబాలతో ధర్నా చేపడతామంటూ కూడా వారు వార్నింగ్ ఇస్తున్నారు. ఆలోచనతో తెగించి మేము ఇక్కడికి వస్తే ఈ రోజు ఇక్కడ కూడా మమ్మల్ని ఒక అంటురాన వ్యాధుల్లాగా తరిమి కొడుతున్నారు. ఇక్కడ నుండి పార్టీ ఆఫీస్కి వెళ్ళండి, మీ బాబు గారు అక్కడికి వస్తారు, మీ బాధలు వింటారంతా. ఇది కూడా చూస్తాం. ఒకవేళ ఆయన అక్కడ మా బాధ విని మా కష్టాలు విని తీరుస్తామని అంటే అక్కడి నుండి వెనదిరిగి వెళ్తాం. లేదనుకుంటే అదే పార్టీ ఆఫీస్ దగ్గర మేము కూర్చోడమే కాకుండా మా కుటుంబ సభ్యులు పిల్లలందరినీ కూడా విజయవాడ తరలి పార్టీ ఆఫీస్కి పిలిపించి మా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఏపీ సీఎం నివాసం వద్ద అయితే టెన్షన్ వాతావరణం కనబడుతుంది. ఫైబర్ నెట్ ఆపరేటర్స్ మాత్రం ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ సిరాజ్, అంటే గత కొన్ని రోజులుగా కూడా ఫైబర్ నెట్ సంబంధించినటువంటి ఎవరైతే ఆపరేటర్లు ఉన్నారో, అంటే గతంలో కేబుల్ ఆపరేటర్లు ఆ తర్వాత ఫైబర్ నెట్ ఆపరేటర్లుగా మారారు. వీళ్ళందరికీ సంబంధించి చాలా వరకు కూడా ఈ స్తంభాలకు సంబంధించి పోల్స్ కి సంబంధించినటువంటి ఫీజులు సహా ఎన్నో సమస్యలు వీళ్ళని వెంటాడుతున్నటువంటి పరిస్థితి. అంటే వైసీపీ ప్రభుత్వంలో కూడా వీళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా అన్యాయం జరిగింది అనేటువంటి ఆరోపణలు ప్రధానంగా వినపడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే తాజాగా ఫైబర్ నెట్ ఆపరేటర్లు ఏదైతే నేడు కరకట్ట నివాసం వద్ద చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు ఫైబర్ నెట్ ఆపరేటర్లు, అంటే వాళ్ళు ఎందుకు అసలు ఈ నిరసన చేశారు ఏంటి అనేది మనం చిన్న ఒక 2-3 లైన్లు ఒకసారి అంటే 2-3 లైన్లు ఒకసారి మనం కనుక చూస్తే, అంటే లైసెన్స్ ఫీజుల భారం అనేది వీళ్ళ మీద ఎక్కువగా ఉంది అనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం విధిస్తున్నటువంటి అధిక లైసెన్స్ ఫీజుల సమస్య అనేది వీళ్ళని వెంటాడుతోంది అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. అలాగే ఇతర పన్నులకు సంబంధించి కూడా వాళ్ళు నష్టపోతున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం కూడా తగ్గిపోవడం, అదేవిధంగా అటు డిటిహెచ్లకు సంబంధించి అంటే ఎయిర్టెల్ కానీ లేదంటే ఇతర జియో కానీ ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళని వెంటాడుతున్నటువంటి సమస్యలు కూడా అవే. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి ఉపాధి తగ్గిపోయింది, అదేవిధంగా అటు నెట్ స్పీడ్ కూడా స్లోగా ఉండటం, ఇవన్నీ కూడా వీళ్ళని కొంత వెనక్కి నెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జీవనోపాధికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో తాము పనిచేస్తున్నా సరే తమకు రక్షణ లేకుండా పోయిందనేది వీళ్ళ ఆవేదన. అంటే కార్పొరేట్ సంస్థల ఒత్తిడి పెరిగిందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తమను ఏదో అంటువ్యాధి సోకిన వారిలాగా చూస్తూ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే పోలీసులు తరిమి కొడుతున్నారంటూ కూడా కొంత వాళ్ళు భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. అంటే దీనివల్ల ఇప్పటికే వాళ్ళు తాము అంటే కొంత కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చితికిపోయాము, దీనివల్ల తమ పిల్లల చదువులు కానీ లేదంటే తాము అప్పుల పాలైపోయామనేటువంటి ఆవేదన కూడా వాటిలో కొంత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకి సంబంధించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అటు ఏపీసీఎల్ కి సంబంధించి ఏపీఎస్ఎఫ్ఎల్ కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటనే చూడాలి. ఎందుకంటే మనం జీవీ రెడ్డి తర్వాత కొంత ఏపీఎస్ఎఫ్ఎల్ లో సమస్యలు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కార్పొరేషన్ కి సంబంధించి కొంత ఇబ్బందులు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి అంతర్గత సమస్యలు కానీ రాజకీయ సమస్యలు కానీ ఇవన్నీ కూడా వెంటాడటం, అదేవిధంగా కొంతమంది ఉద్యోగులను కావాలని వైసీపీ ప్రభుత్వంలో నియమించారు అనేటువంటి కారణంతో కూడా కొంతమంది ఉద్యోగులను తొలగించడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత దీనికి సంబంధించి ఆందోళనలు అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి. కొంతవరకు అంటే వీరితో చర్చలు జరిపేటువంటి అవకాశాలు ఏమైనా పరిశీలిస్తున్నారు, లేదా సెలెక్టివ్ పీపుల్ ని లోపలికి పంపించి చర్చలు తీస్తే ఏమైనా అడుగులు వేస్తుంది ప్రభుత్వం? అయితే దీనికి సంబంధించి అటు సమాచార మంత్రిత్వ శాఖ కానీ లేదా ఐఎన్పిఆర్ కాదు, ఆ సమాచార మంత్రిత్వ శాఖకు సంబంధించి వాళ్ళు కొంత ఏదైతే అటు మంత్రి పార్థసారథి కానీ వీళ్ళందరూ కూడా కొంత మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే కొంత క్షేత్రస్థాయిలో మాత్రం వీళ్ళకు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అదేవిధంగా అటు ఉద్యోగుల నుంచి కూడా వీళ్ళకి సహకారం ఉండటం లేదు. ఏదైతే విజయవాడ బస్ స్టాండ్ ప్రాంగణంలోనూ కొన్ని ప్రాంతాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి చిన్న కార్యాలయాలు ఉన్నాయి. అక్కడికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా వీళ్ళకి సంబంధించి సరైన సహకారం ఉండటం లేదు అనేటువంటి ఆందోళన కూడా వీళ్ళ వద్ద వ్యక్తం అవుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ వాతావరణం కనబడుతుంది. ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక చంద్రబాబు ఇంటి ముట్టడికి ఫైబర్ నెట్ ఆపరేటర్స్ యత్నించడం జరిగింది. కరకట్ట వద్ద భారీగా ఫైబర్ నెట్ ఆపరేటర్స్ కూడా చేరుకున్నారు. అయితే తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. వ్యాధి సోకిన వారిలా తరిమి కొడుతున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే తమ సమస్యలు పరిష్కరించకపోతే కుటుంబాలతో కలిసి ధర్నా చేపడతామంటూ కూడా ఫైబర్ నెట్ ఆపరేటర్స్ కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఓవరాల్గా వారి యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేపుతుందా, లేదా ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో అక్కడ శాంతి భద్రతలు అదుపు చేసేందుకైతే పోలీసులు వారిని తరిమివేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో చర్చల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.